పాపగంటి రాంబాబు. నేను మిషన్ భగీరథ సిఐటియు జిల్లా కార్యదర్శిని. ఈరోజు ఐఎన్టీసీ సిఐటియు ఆధ్వర్యంలో మిషన్ భగీరథ ఎస్సీ గారి కార్యాలయం ముందు ధర్నా నిర్వహించడం జరిగింది. ఈ ధర్నా ఉద్దేశం ఏంటంటే, గత 4 నెలల నుంచి కార్మికులకి వేతనాలు ఇవ్వట్లేదు. మిషన్ భగీరథ, ఎల్ఎన్టీ, ఎన్సీసీ కంపెనీ వీళ్ళంతా 4 నెలల నుంచి వేతనాలు ఇవ్వకుండా అనేక రకాలుగా కార్మికులను ఇబ్బంది పెడతా ఉన్నారు. అందుకోసమే ఇక్కడ ధర్నా నిర్వహించడం జరిగింది. అంతేకాకుండా సబ్స్టేషన్ ఆపరేటర్లు వాళ్ళకి దరిదాపు 6-7 నెలల నుంచి వేతనాలు లేవు. వాళ్ళ కాంట్రాక్టర్ ఎవరో కూడా వాళ్ళకి తెలియదు, స్పందించట్లేదు. వాళ్ళు నిరంతరం ప్రాణాంతకమైనటువంటి ప్రాంతంలో పనిచేస్తూ ఉన్నారు. వాళ్ళకి కనీస సౌకర్యాలు కూడా వాళ్ళకి కల్పించట్లేదు. అంతేకాకుండా ఈఎస్ఐ, పిఎఫ్ సక్రమంగా లేవు. తర్వాత లేబర్ యాక్ట్ ప్రకారం వేతనాలు కూడా అమలు చేయట్లేదు. తర్వాత బోనస్ కూడా 5 సంవత్సరాల నుంచి ఇస్తామని చెప్పి బోనస్ కూడా ఇవ్వట్లేదు. ఈ అన్ని సమస్యలను ఎన్నిసార్లు అధికారులు, మిషన్ భగీరథ అధికారుల చుట్టూ తిరిగినా సమస్య పరిష్కారం కావట్లేదు. అందుకనే ఈరోజు మిషన్ భగీరథ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించడం జరిగింది. ఎస్సీ గారు వచ్చారు, మిషన్ భగీరథ ఎస్సీ గారు. ఆయన గారు వచ్చి 4 రోజుల్లో మీ వేతనాలన్నీ ఇప్పిస్తానని హామీ ఇవ్వటం జరిగింది. 4 రోజుల తర్వాత మా వేతనాలు రాకపోతే, మా సమస్యల పరిష్కారం కాకపోతే మరలా ఇదే స్థలంలో మరలా మహాధర్నా చేస్తామని, ఆ ధర్నా తర్వాత మరలా మా సమస్యల పరిష్కారం కాకపోతే స్కీములు ఆపడానికి కూడా వెనకాడబోమని ఈ సందర్భంగా తెలియజేయడం జరుగుతూ ఉంది.